ఏంది ఇలా అయిపోయింది నా పరిస్థితి, అసలు ఎందుకు ఇలా జరిగిపోతుందంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు ఆ దారిలో ఆయన వచ్చి ఎవరిని వాడుకొని రేంజ్లో నిన్ను వాడుకోవాలని ఆశపడి ఆ గాడిద పిల్ల గురించి ఒక ప్రవచనాలు ఎదురు చూస్తూ ఉంటే అక్కడ కట్టేసి పెట్టిన దేవుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోకుండా ఆపేస్తాడు. అక్కడ కట్టేసి ఎందుకంటే నీలో కోపం రావద్దని, నీలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొన్నిసార్లు కట్టేస్తాడు, కొన్నిసార్లు అహంకారాన్ని ఈగోని కంట్రోల్ చేసుకోవడానికి కట్టేస్తాడు. కక్కుతుంటుంది కదా, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఏం చేస్తాడు, చేతులు కాళ్ళు కట్టేస్తాడు. కొన్నిసార్లు ప్రజలకు నేను ఏందో చూపిస్తా అనుకున్న దాన్ని కూడా ఏం చేస్తాడు, కట్టేస్తాడు. పలాని ప్రాంతంలో, పలాని ఆఫీసులో, పలాని ఒక సంస్థలో, పలాని బిజినెస్ ప్రాంతంలో, పలాని దగ్గర దేవుడిని కట్టేసి ఉంటే ప్రభుకు స్తోత్రము, నీ విడుదల సమీపించున్నది. నీ కట్లు దేవుడు తెంచి దేవుడు నిన్ను విడుదల కలిగించునుగాక. రెండు త్రోవలు కలుసుకునే మార్గం, దాన్ని మన భాషలో ఏమంటామంటే క్రాస్ రోడ్స్ అంటాం. ఏంటండి క్రాస్ రోడ్? జంక్షన్లో ఉంది. ఈరోజు చాలామంది జీవితాలు బహుశా ఈరోజు గాడిద పిల్లలాగా ఉండిపోయిందేమో. క్రాస్ రోడ్స్లో ఉన్నావా? డెసిషన్ మేకింగ్ చేయాల్సింది ఉందా? లెఫ్టా రైటా? ఈ డెసిషనా ఆ డెసిషనా? ఇప్పుడు నా కెరియర్లో ఈ డెసిషన్ తీసుకోవాలా ఆ డెసిషన్ తీసుకోవాలా? వివాహంలో ఇది చేయాలా అది చేయాలా? లేదా పిల్లల విషయంలో ఈ డెసిషనా ఆ డెసిషనా? లేదా వ్యాపారం విషయంలో, బిజినెస్ విషయంలో ఈ డెసిషనా ఆ డెసిషనా? ఏది ఒప్పు, ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది రాంగ్? బహుశా ఈరోజు క్రాస్ రోడ్స్లో ఉన్నావా? ఉంటే ఆ గాడిద పిల్ల లైఫ్ మన లైఫ్ ఏమీ డిఫరెన్స్ లేదు. ఆ గాడిద పిల్లని దర్శించి వాడుకున్న దేవుడు నన్ను వాడుకును గాక. క్రాస్ రోడ్ వస్తుందంటే అది ఏం చేయాలో అర్థమైతలేదు. ఈరోజు క్రాస్ రోడ్స్ ఉన్నావా? కన్ఫ్యూజన్లు ఉన్నావా? ఆర్ యూ స్టక్ ఎట్ అ డెసిషన్ మేకింగ్ లెవెల్ వేర్ యూ హ్యావ్ టు మేక్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్? ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానము నీ జీవితం, నీ బిడ్డల జీవితం, నీ భవిష్యత్ జీవితం, కొన్ని కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేసే డెసిషన్ మేకింగ్ క్రాస్ రోడ్లో ఆగిపోయావా? ఈ మటలాది వరం దినందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాం. ఈ గాడిద పిల్ల ఉన్న ప్రాంతం ఆ మటలాది వారం దినమందు అది రెండు కూడలి మధ్యలో, ఒక కూడలి రెండు దారుల మధ్యలో, ఎటు వెళ్ళాలో తోచని ఈ డెసిషన్ తీసుకుంటే ఎటు వెళ్తామో ఏంటో, ఏ గమ్యస్థానం వెళ్తామో తెలీదు. ఇప్పుడు యెరూషలేములోకి మార్గం ఎటు వెళ్తుందో తెలియదు. ముందు నుంచి బెత్ఫాగే నుంచి వస్తున్న ప్రాంతం ఎక్కడొచ్చి కలుసుకుంటుందో తెలియదు. ఎటువైపు ఇది వెళ్ళాలో తెలియని ఈ అగమ్య గోచరమైన ప్రపంచంలో ఉండిపోతున్నావా? ఈరోజు ఏ డెసిషన్ మేకింగ్ చేయాలో అర్థం అవ్వట్లేదండి. కన్ఫ్యూజన్లో ఉన్నానండి. నా డెసిషన్ మేకింగ్ అంతా కూడా చాలా హెవీ బర్డన్లో ఉండిపోయానండి. ఈరోజు నేను కూడా చాలా అలాగే ఏం చేయాలో తోచని పరిస్థితిలో దేవుని మందిరానికి వచ్చానంటే, ఈరోజు మొదటి దృశ్యం ఏంటంటే ఆ గాడిద పిల్ల ఎక్కడుందంటే క్రాస్ రోడ్స్లో ఉంది. రెండో మాట చూస్తాం, మార్కు సువార్త 11:4. ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఒక ఇంటి బయట, వాకిట బయట, తలుపు బయట కట్టేస్తున్నారంట దాన్ని. ఒకసారి చూద్దాం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న. చూడండి హౌ కన్సర్న్డ్ గాడ్ ఈస్. ఎవ్రీ డీటెయిల్, ప్రతి ఆలోచన విషయం దేవుడు ఎంత స్పష్టత కలిగి ఉన్నాడు, ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు. ఆ గాడిద పిల్ల ఏడుంటే మనకేంటని ఆలోచించే ఈ దినాల్లో నేను బాగుంటే చాలు కదా అనుకుని ఈ దినాల్లో ప్రభువారు కేవలం గాడిద గురించి కాదు, గాడిద పిల్ల గురించి, అది క్రాస్ రోడ్స్లో డెసిషన్ మేకింగ్లో ఎట్లా ఆగిపోయిందో దాని బాధ గురించి, ఇప్పుడు రెండవది అది ఎక్కడ కట్టబడి ఉందో తలుపు వాకిట, తలుపు బయట అది కట్టి వేయబడి ఉందంట. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఆ గాడిద పిల్ల అనుభవం లేదు, ఎవరు కూడా దాని మీద ఎక్కలేదు, దానికి ఎప్పుడు కూడా ఏమి కూడా వాస్తవిక అనుభవ ప్రపంచంలో ఎప్పుడు కూడా కాలు పెట్టలేదు. వాస్తవంగా చూస్తే ఇట్ ఈస్ అ నావెస్, ఇట్ హ్యాస్ జీరో ఎక్స్పీరియన్స్, అనుభవం కూడా లేదు దానికి. అయితే బైబిల్ సర్వీస్ సత్యం ఏంటంటే వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద. ఆ గాడిదకి ఇంకొక ఫీచర్ ఉందంట. ఏంటంటే అది కట్టబడిన గాడిదంట. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు వాడుకునే ప్రాంగణంలో విడుదల పొందిన వారే కాదు దేవునికి ఉపయోగపడేది, కట్టబడిన వారు కూడా దేవునికి ఉపయోగపడేవారే. అర్థమైనంత విడుదల పొందిన వారిని దేవుడు వాడుకుంటాడు, అది వాస్తవం, అందరికి తెలిసిందే. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, కట్టబడి ఉన్న వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. పామ్ సండే స్పెషల్ మెసేజ్ ఇదే. గాడ్ నాట్ ఓన్లీ యూజెస్ ద లూజ్డ్ పీపుల్ బట్ ఆల్సో ద టైడ్ పీపుల్. మీరు అనొచ్చు ఎందుకంటే అసలు ఎందుకు కట్టబడ్డాను, దాని బాధ ఎలా ఉండొచ్చు తెలుసా? కట్టబడినప్పుడు ఒకసారి చూద్దాం. అసలు అది ఎక్కడో కట్టబడి ఉండాలి కదా. చాలామంది అంటారు ఎక్కడో కట్టబడి ఉండొచ్చు కదా. లేదు, ఎక్కడ పడితే అక్కడ కట్టబడితే దానికి ఎప్పుడు విడుదల వచ్చేది కాదు. అది ఎక్కడ కట్టబడిందంటే దేవుని దర్శన కాలంలో, దర్శన మార్గంలో, దేవుడు వస్తున్న మార్గంలో ఏమైంది? కట్టబడిందంట.
ఒకసారి కట్టబడి ఉంటే అది ఎట్లా ట్రై చేసి ఉండొచ్చు, దాన్ని తాడేసి కట్టేశారు అనుకుందాం. చిన్న పిల్లని తీసుకొచ్చారు, గాడిద పిల్లని. 2 నిమిషాలు ఆలోచిద్దాం, ఇమేజ్ ఉంటే పెట్టండి. ఆ గాడిద పిల్లని తాడేసి ఏం చేశారండి, వాకిట బయట కట్టేశారు. ఇప్పుడు కట్టేసినప్పుడు ఆ గాడిద పిల్ల ఫ్రీడమ్ కావాలని కోరుకుంటుందా లేదా? ఎస్ ఆర్ నో? కోరుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఒకసారి అది చూద్దాం రండి, చూద్దాం ఒకసారి. రైట్, అదే ఇమేజ్ పెట్టండి. ఇది చూడండి పాపం, ఈ గాడిద పిల్ల బాధలు చూద్దాం, దీన్ని కష్టాలు చూద్దాం. కట్టబడిన గాడిద పిల్ల అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, మళ్ళీ సర్కిల్ తిరుగుతుంది. కనిపిస్తున్న ఒకసారి చేయొద్దనండి. పాపం దాని పరిస్థితి, వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో పక్క నుంచి. పాపం వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో కూడా తెలియదు. పోనీ వాళ్ళ అమ్మని కట్టేస్తున్నారో లేదో కూడా తెలియదు. పోనీ వాళ్ళ అమ్మకు ఫ్రీడమ్ ఉండొచ్చు కాక, మరి పిల్లకి చెప్పాలి కదా, నువ్వు ట్రై చేయకే, చేసినా నీకేం ఫ్రీడమ్ రాదని చెప్పాలి కదా. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, దానికి అర్థం చేసుకునేంత జ్ఞాన వైఖరి కూడా లేదు. చివరి చూస్తే తిరుగుతా ఉంది, చూడండి ఎట్లా తిరుగుతుంది చూడండి. ఒక రౌండ్ కొట్టింది, ఈ రౌండ్ కొట్టింది, అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. దానికి విడుదల వచ్చిందా? రాలే. ఒక మాట అడుగుతా, ఎంత దూరం పోతుందండి? ఎంత దూరం పోతుంది? అక్కడే మహా అంటే ఆ రేడియస్ ఎంత ఉంటే అంత దూరం తిరుగుతుంది, మళ్ళీ మెడ పట్టేస్తుంది, మళ్ళీ ఏం చేయాలి? బ్యాక్ రావాలి. ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్పాలని ఆశపడుతున్నా. కొన్నిసార్లు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అది నీ వ్యాపారాలు కావచ్చు, బంధాల్లో కావచ్చు, పరిచర్లు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు నీ వివాహ జీవితాలు కావచ్చు, లేదా కొన్నిసార్లు నీ ప్రయత్నాలు కావచ్చు, ఇటు తిరిగి అటు తిరిగి పాపం అది బయటకు వచ్చే ప్రయత్నంలో ఇది ఫస్ట్ స్లో మోషన్లు ఇలా చూపించారు. కానీ బాగా అన్ని ట్రై చేసిన తర్వాత వర్కౌట్ కాకపోతే కదా ఏం చేస్తుందంటే ఫ్లో పెంచుతుంది కదా, స్పీడ్ పెంచుతుంది కదా. స్పీడ్ పెంచి ఒక్కసారి ఇట్లా లాగడం ట్రై చేస్తే ఏమవుతుంది చెప్పండి? అట్లా అమాయకంగా పెడితే నాకు భయం అవుతుంది. నేను తెలుగు మాట్లాడుతున్నానా లేదన్నా ఇంకేదైనా భాష మాట్లాడుతున్నాను, ఏమవుతుందండి? గాయం అవుతుంది. అరుస్తుంది, గాయమవుతుంది అంటుంది, తీసుకోవాలని ట్రై చేస్తుంది, అట్టు ప్రయత్నిస్తుంది. చూడండి ఒక్కసారి చూద్దాం, ఈ దృశ్యం చూద్దాం, చాలా బాగుంది. ఎస్, ఒకసారి ఈ దృశ్యం చూస్తే అది ట్రై చేస్తుంది, ఇట్లా బట్టి లాగుతుంది, వేసి లాగిన ప్రతిసారి నొప్పి, గాయం, వేదన. ద మోర్ షీఈస్ ట్రయింగ్, ద మోర్ షీఈస్ హర్ట్. ఈరోజు నీ బంధకాల్లో కానీ, నీ యొక్క దేవుడు కట్టివేసిన ప్రాంతంలో దేవుడు నిన్ను అక్కడికి తీసుకొచ్చి ఆయన టైంలో, ఆయన దర్శన కాలంలో విడిపించాలని దేవుడు నిన్ను ఏ ప్రాంతంలో అయితే కట్టేశాడో, దేవుడు కట్టేసిన ప్రాంతంలో నువ్వు ఎంత విడుదల పొందాలని ప్రయత్నించినా గాయమే మిగులుతుంది కానీ, నష్టమే మిగులుతుంది కానీ, నీకు విడుదల రాకపోయిన పరిస్థితులు ఉండిపోయావా? ఆర్ యు టైడ్ అపాన్ ఆల్ సైడ్స్? ఆర్ యు హెల్డ్ అపాన్ ఆల్ సైడ్స్? యు ఆర్ ట్రయింగ్ యువర్ ఆల్ మీన్స్ బట్ నథింగ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్. అసలు ఏమి కూడా విడుదల రావట్లేదా? ఎంత ప్రయత్నించి ఇంకా నష్టపోతున్నావా? ఇంకా నీ డబ్బు వృధా అయిపోతుందా? చివరికి నువ్వు డబ్బు పెట్టి విడుదల పొందామంటే మనీ పెడితే కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అలా అని చెప్పి నీ ఆరోగ్యం పెడితే కూడా వర్కౌట్ అవ్వట్లేదు. నీ ఇన్ఫ్లుయెన్స్ పెడుతున్నావు, వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా అన్ని ప్రయత్నాలు చేసి కూడా ఏది వర్కౌట్ అవ్వకుండా అన్ని ప్రాంతాల్లో నథింగ్ ఈజ్ వర్కింగ్. ఒక స్థాయికి వచ్చేస్తావు, ఇంకే స్థాయికి వస్తావంటే ఏమి చేసినా వర్కౌట్ అవ్వట్లేదండి. ఈ దేవుడు ఏం చేశాడో ఏం అర్థమయ్యట్లే. 1 సంవత్సరం చూసావు, 2 సంవత్సరాలు చూసావు, వర్కౌట్ అవ్వట్లే. 3 సంవత్సరాలు చూసావు, లాస్ట్కి 4, 5, 6. ఈరోజు పామ్స్ అంటే మట్లాదరం కూర్చొని గాడిద పరిస్థితి చెప్పట్లేదు కొంతమంది. నా పరిస్థితి సేమ్ టు సేమ్. ట్రై చేసి లాస్ట్కి ఏం మిగిలే? గాయాలు మిగిలే. ఆలోచించండి, ఒకసారి గాయం మిగిలితే నెక్స్ట్ టైం ఏమవుతుంది? నెక్స్ట్ టైం ఆ ప్లేస్లోకి వెళ్ళాలంటే కొత్తగా చెప్పకండి, భయం అవుతుంది. సరే, కొద్ది మోటివేషన్ స్పీచ్ని ఇంకొకసారి ట్రై చేసావనుకో, అప్పుడు గాయం కాస్త బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. నీ రక్తం నువ్వు చూసుకుని సరే లాస్ట్కి ఏమనిపిస్తుంది? ఇంకోసారి జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి ప్రయత్నాలు బుద్ధి ఉంటే చేయొద్దు. పాపం అది వచ్చి ఓదారుస్తూ ఉన్నాడు ఓనర్ అంట. పాపం ఓనర్ ఎందుకు విడుదల పరుస్తాడు? ఆ వీడియోలో ఓనర్ వచ్చి కూర్చొని దాన్ని బాగా మోటివేషన్ ఇస్తున్నాడు. పర్లేదమ్మా, పెట్టండి వీడియో, పర్లేదు. దాన్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు. పర్లేదు, నువ్వు ఎక్కువ ట్రై చేయకు, నేను కట్టేసిందే నేను. నువ్వు ఎక్కువ ట్రై చేసావా, ఇంకా గాయాలు ఎక్కువయ్యి లాస్ట్కి నీ బాడీ అంతా ఏమవుతాయి? ఘాట్లు మిగిలిపోతాయి. నథింగ్ సీమ్స్ టు వర్క్, థింగ్స్ ఆర్ నాట్ గెటింగ్ యువర్ వే అండ్ యు ఆర్ టైడ్ అప్. ఇప్పుడు సనుగుతున్నావు, గొనుగుతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, కోపంతో అరుస్తున్నావు, ఏమీ వర్కౌట్ అవ్వట్లే. ఏం చేయాలో తోచట్లే. కొన్నిసార్లు
అక్కడే చచ్చిపోదామంటే చావు కూడా రాదు, ఎందుకంటే కట్టేస్తున్నావు కదా, చచ్చిపోవడం కూడా ఛాన్స్ లేదు. ఇక అన్నీ ప్రయత్నించి చేసి నథింగ్ సీమ్స్ టు వర్క్. ఏంది ఇలా అయిపోయింది నా పరిస్థితి, అసలు ఎందుకు ఇలా జరిగిపోతుందంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు ఆ దారిలో ఆయన వచ్చి ఎవరిని వాడుకొని రేంజ్లో నిన్ను వాడుకోవాలని ఆశపడి ఆ గాడిద పిల్ల గురించి ఒక ప్రవచనాలు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని లాగినా, ఎన్ని పీకినా, ఎన్ని కష్టపడ్డా అక్కడ కట్టేసి పెట్టిన దేవుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోకుండా ఆపేస్తాడు. ఎందుకు తెలుసా? అక్కడ కట్టేసి ఎందుకంటే నీలో కోపం రావద్దని, నీలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొన్నిసార్లు కట్టేస్తాడు, కొన్నిసార్లు అహంకారాన్ని, ఈగోని కంట్రోల్ చేసుకోవడానికి కట్టేస్తాడు, కొన్నిసార్లు గ్రీడ్ నీలో కక్కుర్తుంటుంది కదా, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఏం చేస్తాడు? చేతులు కాళ్ళు కట్టేస్తాడు. కొన్నిసార్లు ప్రజలకు నేను ఏందో చూపిస్తా అనుకున్న దాన్ని కూడా ఏం చేస్తాడు? కట్టేస్తాడు. Sometimes he ties up so that you will not fall into that temptation of pride. Sometimes he ties up so that you will not fall into the temptation of greed. Sometimes God ties up so that you will not fall into the temptation of anger. కొన్నిసార్లు దేవుడు ఎందుకు కట్టేస్తాడు? ఈరోజు కొన్ని ప్రాంగణాల్లో దేవుడిని కట్టేసి ఉన్నాడా? పలాని ప్రాంతంలో, పలాని ఆఫీసులో, పలాని ఒక సంస్థలో, పలాని బిజినెస్ ప్రాంతంలో, పలాని దగ్గర దేవుడిని కట్టేసి ఉంటే ప్రభుకు స్తోత్రము, నీ విడుదల సమీపించున్నది. నీ కట్లు దేవుడు తెంచి దేవుడు నిన్ను విడుదల కలిగించును గాక. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దానికి విడుదల ఎట్లొచ్చింది? లూకాసు వార్త 19వ అధ్యాయం 34వ వచనం. దయచేసి ఈ మాట త్వరగా చదువుకుంటే ఈరోజు విడుదల కలగాల్సి. ఎందుకంటే మన ఈ 2 నెలల్లో అద్భుతమైన శీర్షిక విడుదల, స్వస్థత. కాబట్టి ఈరోజు ఫునాలే, ఈ పామ్ సండే రోజు సంపూర్ణంగా సమ్మిళితంగా దేవుడు మన జీవితాలు ఈ 2 వాక్యాలు నెరవేర్చునుగాక. లూకాసు వార్త 19, 33, 34. సాతాను తీసి వదిలాడు, బంధించిన ప్రాంతాలను తీసి విడుదల ఇవ్వడు. 33, 34 కలిసి చూద్దాం. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. ఎందుకు విప్పుతున్నారు అన్నదంట. ఓనర్స్ ఏమంటున్నారండి? ఎందుకు విప్పుతున్నారు అనేసరికి 34 మనం చెప్పాల్సిన మాట ఏంటండి? అందరం కలిసి చూద్దాం. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఎవరి పేరు చెప్పాలి దానికి? ఎవరి పేరు చెప్పాలి? యేసు ప్రభువు పేరట ఆ గాడిదకు విడుదల కలుగును గాక. ఈరోజు ఎవరి పేరట? అందుకొరకు పౌలు, పేతురు, యోహాన్లు అన్నారు, వెండి బంగారము మాద లేదు, కానీ యేసు నామం పేరట స్వస్థత కలుగును గాక. అదే రీతిగా ఇక్కడ చేరి వచ్చిన మనందరి జీవితాల్లో ఈరోజు యేసు నామం పేరట కట్టివేయబడి బంధకాలు అక్కడే గిరా తిరుగుతున్న ప్రాంతంలో దేవుడు నీకు విడుదల దయచేనుగాక. ఇప్పుడు ఆ విడుదల ఎట్లొస్తుంది అంటే అక్కడ ఎవరి పేరు ఉచ్చరించబడిందంట? లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ హిమ్. ఇది ప్రభువు, యేసు ప్రభువునకు కావాలి. యేసు ప్రభు నామం పేరట విడుదల కలుగును కాక. ఈ మాట ఎవరు చెప్పాలి? అట్లా చూస్తారేంటండి? దేవుడు ఎంతమంది పంపించాడు? అమ్మ పర్లే బతికించారు, 2 పంపించారు. ఆ 2 చెప్పాలి. ఎవడబడతాడు చెప్తే కుదరదు. అర్థమైంది కదండి? మీరు అనొచ్చు 12 మంది శిష్యులు ఉంటే ఆ 2 ఎందుకు చెప్పాలి? బాగా వినండి, 2 బాగా వినండి. ఆ 2 ఆత్మీయ మర్మం ఉంది. విడుదల ఎట్లా వస్తుందంటే యేసు ప్రభు నామంలో విడుదల, మనందరూ తెలుసు కదా. అయితే ఉచ్చరించాల్సింది 2. అందుకొరకు 2 పేరు ఏంటంటే, మొదటి వ్యక్తి ఎవరు అంటే సత్యము. అందుకొరకు బైబిల్ సెలవిస్తుంది, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. మొదటిగా ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఇంకొక డిసైపుల్, ఇంకొక శిష్యుడు ఎవరు తెలుసా? ఇంకో శిష్యుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ సత్యము కలిస్తే యేసు నామం పేరట కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులవుదురుగాక. యేసు నామం పేరట ఈ 3 సమ్మిళిత పరిచయ ద్వారా చేరవచ్చిన ప్రతి ఒక్కరు విడుదల కలుగునుగాక. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విడుదల కలుగుతుందో మీరు అనొచ్చు, ఎందుకు యేసు ప్రభు నామం పేరట చెప్తే ఎందుకు విడుదల కలగాలి? ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువు. ఫిలిపియన్స్ చాప్టర్ 2:10 కలిసి చదువుకొని మనము రెండవ సత్యం చూసి ప్రభుని ఆరాధిస్తాం. ఫిలిప్పి 2:10 కలిసి చదవమా? ఫిలిప్పి 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుతాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2:10 క్విక్లీ ప్లీజ్. ఫిలిప్పి 2:10 అందరం కలిసి చదువుకుందాం. భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రైన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించను. 10వ వచనం చూడండి. ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కిందే కానీ, ఈ 3 లోకాల్లో ఏ మోకాలైనా సరే యేసుప్రభు నామం పేరిట ఏం చేయాలి? వంగాల్సిందే. ఇప్పుడు యేసుప్రభు నామం ఉందనుకోండి, అనుకుందాం, కృంగుదల ఏం చేయాలి? లేవాలా? వంగాల్సిందే. యేసుప్రభు నామం అంటే కృంగుదల ఏముంటుంది? సలాం. డిప్రెషన్, సలాం. క్యాన్సర్, ఇట్లా కొత్తగా చూస్తున్నారు ఏంటంటే, మేము నిలబడలేం కదా బ్రదర్ వంగడానికి అంటారా? సరే, నేను ఒక మాట చెప్తాను, మీరు దాని వెనకాల చెప్పండి. యేసుప్రభు నామం పేరట క్యాన్సర్ వంగాల్సిందే. ఇప్పుడు నేను యేసుప్రభు నామం పేరట అంటాను, డిసీజ్ పేరు చెప్తాను, లేదో ఒకటి చెప్తాను, దాని తర్వాత మీరు ఏమనాలి? యేసుప్రభు నామం పేరట కృంగుదల, యేసుప్రభు నామం పేరట అవమానం, యేసుప్రభు నామం పేరట ఇరుకు, యేసుప్రభు నామం పేరట ఆర్థిక ఇబ్బంది, యేసుప్రభు నామం పేరట చిక్కుముడి, యేసుప్రభు నామం పేరట అంధకార చీకటి శక్తులు, యేసుప్రభు నామం పేరట దురాత్మల సమూహములు. ఇంత పవర్ఫుల్ నామమును పెట్టుకొని ఈరోజు మనం ఇంకా ఆలోచిస్తున్నామంటే 2 సమస్యలు. ఒకటి, ఆ నామం శక్తి ఏంటో తెలీదు. రెండవది, ఆ నామం శక్తి తెలిసినా సరే ఎలా వాడుకోవాలో తెలియదు. అందుకొరకే గన్ చాతగన్నం చేతిలో AK-47 పెడితే పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. అరదీతిగా యేసుప్రభు నామాన్ని వాడే దమ్ము లేనోడి చేతిలో యేసుప్రభు నామం ఉచ్చరించినా ఒకటే, ఉచ్చరించకపోయినాడు. ఎందుకంటే యేసుప్రభు నామంలో శక్తి రేంజ్ ఏంటో వాడికి తెలియదు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నిన్ను కట్టేసి ఒక ప్రాంతంలో ఉంచాడా, చూడండి, విడుదల పొందిన తర్వాత ఆరాధించడం వేరు, విడుదల పొందిన తర్వాత ఆరాధించడం వేరు. కానీ దేవుడు వెళ్ళే మార్గంలో, ఆయన నన్ను కలుసుకునే మార్గంలో నన్ను కట్టేశాడని తెలిస్తే ముందే మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకొరకు ఆరాధనలో 2 రకాలు: డెబిట్ కార్డ్ సిస్టమ్, క్రెడిట్ కార్డ్ సిస్టమ్. డెబిట్ కార్డ్ సిస్టమ్ అంటే పేమెంట్ అయిన తర్వాత. క్రెడిట్ కార్డ్ అంటే నీ లోపల ఏం అమౌంట్ ఉండదు, కానీ ముందేం చేస్తావు? ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేస్తావు, క్రెడిట్తో స్టార్ట్ చేస్తావు కదా. అదే రీతిగా నన్ను దేవుడు కట్టేశాడు, ఈ ప్రాంతంలో ఎన్ని ట్రై చేస్తే నాకు విడుదల రావట్లేదు. కానీ ఈరోజు శుభవార్త ఏంటంటే ఆ రూట్లో ఎవరు వెళ్తున్నారు? యేసుప్రభు వెళ్తున్నాడు అంటే మనం ముందే ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ ఆరాధన మనకు విడుదల కలిగించునుగాక. అందుకొరకు ఎప్పుడైతే ఇన్ యాంటిసిపేషన్, ఇట్ ఇస్ అ ప్రాస్పెక్ట్ టు వర్షిప్. అవును ప్రభువా, నన్ను కట్టేసేందుకు వందనాలు, ఈ ప్రాంతంలో నన్ను పెట్టేసేందుకు వందనాలు. యు పొజిషన్డ్ మీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యువర్ అపాయింట్మెంట్. నిన్ను కలుసుకునే ఆ త్రోవలో ఎక్కడో నన్ను కట్టేయలేదు ప్రభువా, కరెక్ట్గా ఆ క్రాస్ రోడ్స్లో, ఆ జంక్షన్లో, ఆ టైంలో నన్ను కట్టేసేందుకు వందనాలు ప్రభువా. లేకపోతే నేను ఇక్కడ నుంచి ఎక్కడ దూరం వెళ్ళిపోయేవాడినో, ఎక్కడ నీ దర్శనం పొందకుండా దూరం వెళ్ళిపోయేవాడినో అని చెప్పి దేవుని ముందే మనం మనస్ఫూర్తిగా ఆరాధించటకు దేవుడు మన నోర్లను తెరువును గాక.